స్వామి పుష్కరిని గోను సరసి లేదు. వెంకటేశ్వరుని యొక్క ఆ యొక్క తిరుపతికి మించినటువంటి సంస్థానం ఇక్కడ కూడా లేదు. తిరుమలను గోను క్షేత్రము లేదు. మరొకసారి వాగినట్టు భక్తులారా, వెంకటేశ్వరుని గోను వైపు లేదు. స్వామి పుష్కరిని గోను సరస్సు లేదు. తిరుమలను గోను క్షేత్రము లేదు. కలియుగమున వేరుండు గతి లేదు. చూడండి, అసలు మనకు అంటే నేను చెప్పేది ఇంచుమించు ఒక 40 సంవత్సరాల క్రితం అప్పుడు ఏ సౌకర్యం లేదు. ఎత్తుల బండిలో వెళ్ళేవాడు, మరి చాలా ఇబ్బంది కలిగి నడుచుకుని కూడా వెళ్ళేవాడు. ఏదో ఆహారం కడుపు నింపుకుంటే చాలు అనే పద్ధతిలో వెళ్ళేవాడు. ఇది ఆహారం కాదు, ఆహారం అనేది కావాలని. తర్వాత విపరీతమైనటువంటి ప్రేమలు, మా మామయ్య, మా అత్తయ్య, మా నాన్న, మా పెదనాన్న, మా అన్న, మా అటువంటి ప్రేమలు ఉన్నాయి. అట్లా ప్రేమలని కలవసుకుంటున్నాం. ఆనందం ఎప్పుడు స్వార్థం లేదు. ప్రేమ స్వార్థం తప్ప డబ్బులకు స్వార్థం లేదు. అంత ప్రేమమయం అప్పట్లో. ఇప్పుడేమైపోయింది, అంత డబ్బులమైంది. ఇప్పుడేమైపోయింది, ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు అవి 4 గంటలే. అదే విమానంలో ప్రయాణం చేస్తే అరగంటే. అవునా? ఆయన మనిషి అంటున్నాడు, సమయం లేదు, నాకు సమయం లేదు, నాకు సమయం లేదు. ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబం ఇప్పటికి 2కో 3కే కలుగుతున్నాయి. ఆయన మనిషి అంటున్నాడు, నాకు సమయం లేదయా అంటున్నాడు. ఒక సందేశం చేయడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టి ఇప్పుడు 2 సెకండ్లలోనే చేరుకోవాలి. అయినా అంటున్నాడు మనిషి సమయం లేదు. దూరంగా ఉన్న వారి ముఖం చూడడానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టి ఇప్పుడు సెకండ్లో కనిపిస్తుంది. ఇది వీడియోలో మనకి సెల్ ఫోన్ వీడియోలు ఉన్నాయి కదా, సెకండ్లు చూస్తున్నాం. అయినా మనిషి అంటున్నాడు సమయం లేదు. ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమపడేది, ఇప్పుడు లిఫ్ట్లో క్షణంలో పైకి వెళ్తున్నాం, తిరిగి వస్తున్నాం. అయినా మనిషి సమయం లేదంటున్నాడు. బ్యాంకు క్యూలో గంటల తరబడి నిలబడిన మనిషి ఒకప్పుడు మొబైల్ సెకండ్లలో లావాదేవీలు, ఈనాడు సులభంగా సెకండ్లు లేదు. ఒకప్పుడు వైద్య పరీక్షలు రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి, ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి. అయినా మనిషి అంటున్నాడు, నాకెక్కడ సమయం లేదు, సమయం లేదంటున్నాడు. బైక్లో వెళ్తూ ఒక చెయ్యి హ్యాండిల్ పై ఇంకోటి చెయ్యి ఫోన్ పై పెట్టుకుని మాట్లాడుతూ పోతున్నారు. ఎందుకయ్యా ఫోన్ చూసి ఇక్కడ యాక్సిడెంట్ అయితే కష్టం కదా అంటే, లేదు సార్ ఇప్పుడే మాట్లాడడం, మళ్ళీ నాకు ఆఫీస్కి పోతే మళ్ళీ మా వారితో మాట్లాడేందుకు సమయం ఉంటున్నాం. చూసారా, ఈ సమయం లేదంటే ఎంత పాజిటివ్గా, ఎంత స్వాస్థ్యంగా మనిషి జీవన విధానం మారిపోతుందో అలా ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు. స్నేహితుల మధ్యలో ఉన్న, జనాల్లో ఉన్న వీళ్ళు మాత్రం ఫోన్లో బిజీ, ఎక్కడికో చేరాల్సి ఉంటారు. సమయం ఫోన్లు పట్టుకుంటే గంటలు మాట్లాడేస్తారు. ఏంది ఉండదు అక్కడ విషయం. ఆడవాళ్ళు అయితే చీరల గురించి, నగల గురించి. ఏమా మీకు కోపం వస్తుందా? ఆడవాళ్ళని చీరల గురించి. ఏమి ఎక్కడికున్నాం, ఈ గుడ్లే కొట్టి ఏమి ఎక్కడికున్నాం చీర చాలా బాగుంది. అవునా, నేను చాలా కలర్స్ ఉన్నాయి కదా అక్కడ. ఉన్నాయి చాలా రకరకాల కలర్స్ ఉన్నాయి. అయితే నాకు కూడా వస్తావు ప్లీజ్ రేపు. దీనికైతే సమయం ఉంది, మిగతా విషయాలకు సమయాలు ఉన్నాయి. అలాగా
సేవ చేయాలి, భగవంతుని యొక్క విషయాలు తెచ్చి చూడండి. ఇంత మంచి ఉపన్యాసం ఉంటుంది, ఎవరుందా? సమయం లేదు, మిగతా దానికి సమయం. నేను నా అదృష్టం కొద్ది బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుడిలా వచ్చి ఏదో వీడియోలు ఇస్తున్నాడు తప్ప ఇటువంటి పరిస్థితి ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారుతాడు. ఒకటే ఉన్నాడనుకో ఆనందంగా ఉంటాడు, వారికి ఏమేమో అన్నీ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎవరికైనా జనాల మధ్యలో అమ్మ నాయన మందికో అక్క చెల్లెల మందికో వచ్చేవాడికి అసహనం అవుతుంది. ఏమా నాకేం పనిలేదా, అక్క బావచ్చు కూర్చోవటం, ఏం నేను వెళ్ళదా అని చెప్పేసి దబాయిచ్చేస్తాడు. నువ్వు చూసుకో చాలు, కానీ నీకంటే పని లేదు, ఏం లేదు, కూర్చొని వాళ్ళ మీద బ్రేక్ఫాస్ట్ చేసి నేను పోవాలి. ఏమీ ఉండదు, అన్ని అబద్ధాలే చెప్తుంటారు, అందమైన అబద్ధాలు చెప్తుంటారు అన్నమాట. ఇది మానవుని యొక్క మనస్తత్వం ఇలాగా మారిపోయింది. అతనికి సమయం ఏమైపోయి అంటే ఏమిటి ఉన్నాయి, మరి అన్నిటికీ సమయం ఉండదు. మరి ఏమి సమకూర్చుకుంటాడు? సమయం అంటే ఆనందం కోసం సమకూర్చుకుంటున్నాడు. విహారయాత్రలు పోతున్నాడు, గోవా అంటాడు, విశాఖపట్నం అంటాడు, ఆ బీచ్ అంటాడు, ఈ బీచ్ అంటాడు, ఇలాగా చేస్తున్నాడు. వాటికి మాత్రమే సమయం. చూసారా, భగవంతుని విషయాలు వినాలంటే సమయం లేదు, భగవంతుని కోసం వెళ్ళాలంటే సమయం లేదు, మరి ఏదైనా భగవంతుని పుస్తకాలు చదువుదామంటే సమయం లేదు, తల్లిదండ్రులు ఫోన్ చేయడానికి సమయం లేదు, స్నేహితులు కలవడానికి సమయం లేదు, ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు, కుటుంబంతో ఉండడానికి సమయం లేదు, భోజనం చేయడానికి సమయం లేదు. ఇంట్లో భోజనం చేయడానికి బయటపోయి మంచి హోటల్లో బ్రహ్మాండంగా ఆర్డర్ ఇచ్చేసి రకరకాల భోజనాలు తినేది మాత్రం అక్కడ మాత్రమే సమయం. ఇలాగా మానవుని యొక్క జీవితం నాశనం చేసుకుంటాడు. మన యొక్క గోతిని మనమే తవ్వుకొని దాంట్లో పడిపోతున్నాం. ఇలాంటి పరిస్థితి ఈ సమాజంలో, ఈ కలియుగంలో ఈ విధంగా ఉంది. కలియుగ ప్రభావం అని చెప్తుంటారు. ఇప్పుడు ఈ కలియుగంలో మనకు నామస్మరణ ముఖ్యం. మనం ఎవరినైతే నమ్ముకుంటామో వెంకటేశ్వర స్వామిని అనుకున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ అంటూ ఆయన నామస్మరణ చేసుకోవచ్చు. లేదు మనం ఒకవేళ పరమేశ్వరుని నమ్ముకున్నాం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనం జపించుకోవచ్చు. అట్లా ఏదైనా కానీ ఒక హనుమంతుని నమ్ముకున్నాం, ఓం నమో అని నేను మహా, ఓం నమో అని నేను మహా, అట్లా ఏ భగవంతుని అయితే